దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం. హెబ్రీ పత్రికలో యేసయ్య మనకు ఎన్నో సత్యంని ప్రకటిస్తున్నారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ధ్యానిస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. But we do not see him who was made for a little while lower than the angels, namely Jesus, because of the suffering of death, crowned with glory and honor, so that by the grace of God he might taste death for everyone. తెలుగులో చదవండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము యేసయ్యని గురించి. యేసయ్య దూతల కంటే కొంచెం తక్కువ అయిన వాడంటే మానవుడిగా యేసయ్యని ఈ లోకంలో దేవుడు యేసు అనే పేరు మీద వచ్చి జన్మించారు. అయితే దూతలకు ఉన్న శక్తి లేని మానవుడిగా ఈ లోకంలో మన కొరకు కష్టంని అనుభవించారు. చూడండి, బికాస్ ఆఫ్ ద సఫరింగ్ ఆఫ్ డెత్ క్రౌన్ విత్ గ్లోరీ అండ్ ఆనర్. శ్రమపడి మరణించటం వలన ఆయనకు మహిమయు ఘనత వచ్చిందంట. మహిమ ఘనత ఎప్పుడు వచ్చిందంటే శ్రమపడి మరణించాలి. మరణం అనగా మన మాంస మరణం కాదు, మన శరీర ఆశలకు మరణించాలి, పాపములకు మరణించాలి, శరీర ఇచ్చలకు మరణించాలి. యేసయ్య శరీరముతో సిలువ మీద మరణించారు, కానీ 33.5 సంవత్సరాలు ఈ లోక ఆశలకు మరణించారు, ఈ మాంస ఇచ్చలకు మరణించారు. ఆ మరణం ప్రతి దినము కూడా అనుభవించారు. దానికి వాక్యం మనం చదువుతున్నాము, we have been crucified every day. ప్రతి దినము కూడా మేము సిలువ వేయబడ్డాము. ఎందుకంటే నాకు కొన్ని లోకంలో కొన్ని ఆశలు ఉన్నాయి, ఈ శరీర ఆశలు నెరవేర్చడం కొన్ని ఉన్నాయి, కానీ నేను నెరవేర్చను. కొన్ని పాపం ఈ లోకం ఆకర్షణగా ఉంటుంది, అయినప్పుడు కూడా నేను ఈ లోక ఆకర్షణకు నేను లోబడను. నేను పరిశుద్ధంగానే జీవిస్తాను, నా నోటి మాటల్ని కాపాడుకుంటాను. నేను ఇలాగ మాట్లాడవచ్చు, అయినప్పుడు కూడా నేను మాట్లాడను. ఒకవేళ పొరపాటున మాట్లాడిన దేవుని సన్నిధిలో ఎంత పశ్చాత్తాపడుతున్నామని దేవుడు చూస్తున్నారు. ఈ ఉదయ కాలంలో నేను రెహోబాం గురించి చదువుతున్నాను. రెహోబాం సాలమోను ఒక కుమారుడు. రెహోబాం తన జీవితంలో దేవుడు అలాగ నియమించారు కనుక సాలమోను తర్వాత రెహోబాం కాలంలో ఇశ్రాయేల్ దేశం 2గా చీలిపోయింది. యూదా దేశముగాను మిగిలిన గోత్రం అంతా కూడా ఇశ్రాయేల్ దేశముగాను చీలిపోయింది. ఆయన దేవుని సేవకులకు గౌరవం ఇచ్చి దేవుని సేవకుల్ని మాట విని నడిచిన 3 సంవత్సరాలు అన్ని బాగా జరిగిందంట. దేవుడు ఆయన స్థిరపరిచారంట, చాలా ధనమును ఇచ్చారంట. ఆయనలో గర్వం వచ్చేసింది. గర్వం రావటం వలన శేషాక్ అనే ఒక అహిత్తు రాజుని పంపించి అన్నిటిని తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడైతే అహిత్తు రాజు వచ్చారో ఈయన తను తాను తగ్గించుకొని క్షమాపణ అడగటం వలన దేవుడు ఆయన్ని మరలా కాపాడారంట. ఎప్పుడు కూడా దేవుడు మన దగ్గర పశ్చాత్తాపం చూపిస్తున్నారు. మన వెంటనే పశ్చాత్తాపడాలి, హృదయం పగలాలి, తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో. మనలో గర్వం ఉండకూడదు, నేను మంచివాడిని అని గర్వం ఉండకూడదు. ఎప్పుడు కూడా నువ్వు పాపం చేశావు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే మనల్ని మనం మంచివారుగా నిరూపించడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుని సన్నిధిలో బాధపడి పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి క్షమాపణ అడగాలి. దేవుడు కృంగిన నలిగిన విరిగిన హృదయం చూస్తున్నారు. అలాంటి వారిని యేసయ్య హెచ్చిస్తుంటారు, అలాంటి వారికి తోడుగా ఉంటారు. కనుక మనం ఒక హెచ్చింపైన ఆశీర్వాదం పొందాలంటే మనం లోక ఆశలకు మరణించాలి, లోకంలోని ఇచ్చలకు మరణించాలి. కొన్నిసారి ఒక టీవీలో ఒక యాడ్ ఇస్తుంటారు, ఏదో ఒకటి తింటే నాలుక లబలబలా ఉంటారు. అంటే కొన్నిసారి మనం ఏమి తినకపోయినా కూడా కొన్నిసారి నాలుక లబలబలాడు. ఎందుకు తెలుసా? ఎవరిని గురించి ఏం చెడు మాట్లాడతాం, లేనిపోయింది మాట్లాడతాం, అబద్ధాలు చెప్తాం, నాలుక ఆగుదు కొన్నిసారి. కారణం ఏంటంటే దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి. మనం లోకంలో ఉన్న వాటికి మరణించాలి.
లోక ఇచ్చలకు ఆశలకు మరణించాలి. యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడాలంటే మనం దేవునికి సొంతమైన ప్రజలుగా ఉండాలి. లోకం నుండి మనం వేరుపరచబడిన ప్రజలుగా ఉండాలి. దానికి బాప్తిసం తీసుకుంటున్న వారు నీ లోపల వెళ్తున్నప్పుడు యేసయ్యతో పాటు మరణిస్తున్నాం. సమాధిలో వెళ్ళి మరలా బయటికి వస్తున్నాను. నేను లోకంలోకి మరణించి యేసులో నేను జీవిస్తున్నాను. యెరెమీయా రాసిన 12వ అధ్యాయం 5వ వచనం. చిన్న బైబిల్లో ఉండదు, మా పెద్ద బైబిల్లో ఉంటుంది. యెరెమీయా రాసిన 12వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ యెరెమీయా అంటేనే హీస్ లమెంటింగ్ ప్రాఫిట్. అంటే ఆయన ఏడుస్తా ఉంటారంట. అంటే ప్రార్థన చేస్తా, ఏడుస్తా, దుఃఖపడతా, ప్రజలు జీవిస్తున్న అక్రమంను చూసి, బాధను చూసి బాధపడతా ఉండే ప్రవక్త అంట. అయితే తన జీవితంలో దేవుడు ఒక పర్యాయం ఇలాగూ ప్రశ్నించారు. యెరెమీయా 12వ అధ్యాయం 5వ వచనం. ఇఫ్ యు హ్యావ్ రన్ విత్ ఫుట్ మ్యాన్ అండ్ దే హ్యావ్ టైర్డ్ యు అవుట్, then how can you compete with horses? If you fall down in the land of peace, how will you do in the thicket of Jordan? అంటున్నారు. తెలుగులో ఎవరైనా తీసుకున్నారా? యెరెమీయా 12వ అధ్యాయం 5వ వచనం. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయకొట్టిరు కదా. నీవు ప్రవక్తలతో రౌతులతో ఎలాగ పోరాడదువు? నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా. యోర్దాను ప్రభావమున వచ్చినప్పుడు నువ్వేమి చేస్తావు? దేవుడు అడుగుతున్నారు. ఆయన చాలా మనసులో కృంగిపోయి ఉన్నారు. లోకంలో జరుగుతున్నవన్నీ చూసి నిరుత్సాహపడి ఉన్నారు. దేవుడు యెరెమీయాను అడుగుతున్నారు, చూడు, నువ్వు నడిసి వెళ్ళి యుద్ధం చేస్తున్న వాళ్ళతో వెళుతున్నప్పుడే నువ్వు అలసిపోతున్నావంటే, నువ్వు అలసిపోయి కష్టపడుతున్నావంటే, గుర్రములతో నువ్వు గుర్రంతో వచ్చే వారితో నువ్వు ఎలా పరిగెత్తుతావు? ఇప్పుడు యుద్ధంలో మీరు చూస్తే ముందు ఈట పట్టుకొని వరుసగా నడిసి వెళ్ళి యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు. తర్వాత గుర్రం మీద కూర్చున్న వాళ్ళు ఉంటారు. తర్వాత ఏనుక మీద కూర్చున్న వాళ్ళు ఉంటారు. తర్వాత రథం మీద కూర్చున్న వాళ్ళు ఉంటారు. అయితే దేవుడు అడుగుతున్నారు, నువ్వు నడిసి వెళ్ళే వారితో వెళ్ళటకే అలసిపోతున్నావంటే నువ్వు గుర్రంతో ఎలా పరిగెత్తగలుగుతావు అంటున్నారు. ఈ మంచి దినములలోనే నువ్వు ప్రార్థనకు రాలేకపోతున్నావు. ఈ మంచి అవకాశం ఉన్న సమయంలోనే నీ వాక్యం చదవలేకపోతున్నావు. ఈ అనుకూలమైన సమయంలోనే నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. అంత్యక్రీస్తు పరిపాలన వస్తుంది. ఆ దినముల్లో చేతులు ఉన్న బైబిల్ ని లాగి ఇంటింటికి వచ్చి క్రైస్తవ బుక్స్ ని, బైబిల్స్ ని నీ ఇంట్లోనే తగలపెడతారు. సంఘాలను మూసివేసేస్తారు. సేవకుల్ని చంపుతారు. దేవుని పిల్లల్ని చంపుతారు. 666 అని 666 ముద్రను ధరించుకున్నాం అంటారు. లేకపోతే దే విల్ కన్ఫిస్కేట్ యువర్ హౌస్. నీకు నీ ఇల్లునే, నీ ఆస్తిని, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ని అన్నిటినీ కూడా తీసుకుంటారు. నీకు ఏమీ ఉండదు. ముద్ర వేసుకుంటే నువ్వు ఇంట్లో ఉండవచ్చు, లేకపోతే ఇల్లు ఖాళీ చేయంటారు, కొడతారు, చంపుతారు. భయంకరంగా ఉండబోతుంది. అప్పుడు అయ్యో యేసయ్య, ఇప్పుడైనా నేను దేవుని కొరకు నిలబడితే పరలోకి వెళ్తాను కదా. అయ్యో, నేను అనుకూలమైన సమయంలో నా జీవితంలో యేసయ్యకి ఇవ్వకపోయానే అని చెప్పి దుఃఖపడే కాలం రాబోతుంది. దానికి చాలా మంది బైబిల్ చదవట్లేదు. నేను ఉదయకాలంలో ఒక అధ్యాయంని, సాయంత్రం ఒక అధ్యాయంని మీ మొబైల్ ఫోన్లో పంపిస్తున్నాను. మీకన్నా నేను ఇంగ్లీష్లో తెలుగులో పంపిస్తున్నాను. ఎందుకంటే మీ పిల్లలు ఇంగ్లీష్లో తెలుగులో వినాలని చెప్పి. నేను ఒక కుటుంబంలో చెప్పాను, అమ్మా ఏమి లేదమ్మా, అన్నం తింటప్పుడు 2 నిమిషాలు 3 నిమిషాలే, ఒక అధ్యాయం చదివితే 2 నిమిషాలు 3 నిమిషాలే ఆన్ చేసి అలా పెట్టుకొని అన్నం తినండి. అలా ఆన్ చేసి మీ ప్లేట్లో అన్నం పెట్టుకుని కలిపే ముందు అయిపోయింది ఒక అధ్యాయం. అయినప్పుడు కూడా మీరు వాక్యం వినట్లేదు, వాక్యం చదవట్లేదంటే మిమ్మల్ని ఎవరు రక్షించలేరు, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా వాక్యం వినకపోతే దేవుడు యెరెమీయాతో చెప్తున్నారు, నడిసే వాళ్ళతోనే నువ్వు నడవలేకపోతున్నావు అంటే గుర్రముతో ఎలా నువ్వు పరిగెత్తుతావు? ఇప్పుడు యేసయ్య రాబోతున్నారు ఈ లోకమునకు. యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్న సమయంలో అనుకూలమైన సమయం ఇది.
ఈ అనుకూలమైన సమయంలోనే దేవుని మందిరంలో కూర్చోకుండా ఇళ్లలో కూర్చొని ఏదేదో కథలు చెప్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అనుకూలమైన సమయంలోనే నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే నిన్ను కొట్టి హింసించే కాలం వస్తుంది. ఆ దినములలో 666 ముద్ర వేసుకున్న వాళ్ళు, శిరచాల్లో ఉన్న వాళ్ళు బయట ఉంటారు. నరగతీకులు, దొంగలు, దోపిడీ చేసిన వాళ్ళు, అత్యాచారం చేసిన వాళ్ళందరూ బయట ఉంటారు. శిరచాల్లో ఉండేవారు ఎవరు తెలుసా? నేను ఈ ముద్ర వేసుకోను, నేను యేసయ్య వచ్చినప్పుడు నేను ఎత్తబడకపోయాను, ఇప్పుడైనా నేను యేసయ్య కొరకు మరణిస్తాను. వారు చంపుతారు, కొందరిని ఎక్కడికక్కడ చంపుతారు, కొందరిని శిరచాల్లో ఇస్తారు. అంత భయంకరమైన కాలం రాబోతుంది. యేసయ్య చెప్తున్నారు, ఈ అనుకూలమైన సమయంలోనే నువ్వు నన్ను ప్రేమించలేకపోతున్నావు, నువ్వు నన్ను వెంబడించలేకపోతున్నావే. అంత్యక్రీస్తు దినములలో ఈ ముద్ర లేని వారికి తిండి ఉండదు, నీళ్లు ఉండదు అని చెప్పే కాలంలో నువ్వు ఎలా నన్ను వెంబడిస్తావు అని అడుగుతున్నారు. ఈనాడు చాలా మంది భయభక్తి లేదు జీవితంలో. యెరెమీయాతో చెప్తున్నారు, ఇఫ్ యు ఫాల్ డౌన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ పీస్, సమాధానకరమైన మంచి నేల మీదే నువ్వు పడిపోతుంటే, పరిస్థితులంతా కూడా అనుకూలంగా ఉంది, బాగుంది. ఇప్పుడు నువ్వు ఇంట్లో బైబిల్ చదివితే, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నిన్ను వెనక నుండి నీ నడు ఇరిగిపోయేటట్లుగా నిన్ను తన్నేవారు ఎవరు లేరు కదా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు, నీ వెనక నుండి నా ఇంట్లో యేసు ప్రభుకు ప్రార్థన చేస్తున్నావు అని వెనక నుండి తన్ని ఎముకని ఇరగొట్టి అంత హింసించేవారు ఎవరు లేరు కదా. యేసు అదే చెప్తున్నారు, సమాధానకరమైన నేల మీదే నువ్వు నడవలేకపోతే how will you do in the thickets of the Jordan? యోర్దాన్ నది నీకు ఎదురుగా వచ్చినప్పుడు, ప్రవహించి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఈత కొడతావు? నువ్వు యోర్దాన్ ఉన్న ఆ అడవిలో నువ్వు ఎలా పరిగెత్తగలుగుతావు? సమాధానమైన మంచి స్థలం ఇది, మంచి రోడ్డు మీద, ఏ అడ్డంగాలు లేని స్థలంలోనే నువ్వు పరిగెత్తలేకపోతే అడవిలో నువ్వు ఎలా పరిగెత్తుతావు? నువ్వు ఎలా ఎదురు ఈత కొట్టి వెళ్ళగలుగుతావు? దేవుడు అడుగుతున్నారు. అనుకూలమైన సమయంలో యేసయ్యకు ప్రార్థన చేయలేకపోతున్నావే, వాక్యం చదవలేకపోతున్నావే. అదే ఇక్కడ హెబ్రీ పత్రికలో ఇక్కడ చదువుతున్నాం, బికాస్ ఆఫ్ ద సఫరింగ్ ఆఫ్ డెత్ క్రౌన్డ్ విత్ గ్లోరీ అండ్ ఆనర్. మనం ప్రతిదినము కూడా మనం చావాలి, అవమానంలోకి చావాలి. ప్రజలు మనల్ని అవమానపరుస్తారు, ప్రజలు మన మీద నింద వేస్తారు, చెడు మాటలు పలుకుతారు, చెడు ప్రచారం చేస్తారు, మనకు విలువ లేకుండా చేస్తారు, దుష్ప్రచారం చేస్తారు. ఆయన కూడా భరించాలి. అదే ఇప్పుడు మనం చూస్తాం. రేమా తండ్రి యేసయ్యని అవమానంగా మాట్లాడాడు. నువ్వు ఒక నరగతికుడివి, నువ్వు శపించబడిన వ్యక్తి, నీ గురించి అందరికి చెప్తాను చూడు, ఎన్నో చెప్పాను కదా. కానీ యేసయ్య ఆయన పని ఆయన చేస్తూనే ఉన్నారు. దేవుని పిల్లలకు నింద, అవమానం అనేది సాధారణంగా మారిపోవాలి. ఎవరైనా నన్ను నిందించారు, అవమానపరిచారు, చెడు మాటలు చెప్పారంటే అక్కడ కూర్చొని ఏడిస్తా, తిరుగుబాటు చేస్తా కూర్చోకూడదు. ముందుకు వెళ్ళాలి, బాధపడతా ఉండకూడదు. అనుకూలమైన సమయం మనం చావాలి, మన కోపమునకు చావాలి, చిరాకుకి చావాలి, మనం చావాలి. మనం ఎప్పుడైతే మన కోపమునకు చేస్తామో, మన చిరాకుకి చేస్తామో, ఈ మామిస ఇచ్చలకి చనిపోతామో, ఈ మోహపు చూపుకి చనిపోతామో, ఈ శరీర ఇచ్చలకి చనిపోతామో, అప్పుడే మనకి ఘనత వస్తుంది. మనం మంచి పేరుకి చావాలి, మంచి పేరు చెడ్డ పేరుగా మారాలి. యేసయ్య మీద ఎన్నో నిందలు వేశారు. యేసయ్యని చెరపట్టుకు వెళ్ళి యేసయ్య మీద ఎన్నో నింద వేశారంట. వధించబడుటకు తీసుకెళ్లబడిన గొర్రె వలె మౌనంగా ఉన్నారంట, కానీ ఏమి నోరు తెరిచి మాట్లాడలేదంట యేసయ్య. దేవుని పిల్లలు కష్టంని, బాధల్ని భరిస్తప్పుడు మాత్రమే మనకు ఘనత, మహిమ వస్తుందండి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అయ్యో ఈ సిలువ చాలా భారంగా ఉంది, ఈ సిలువను నేను మోయలేను, నేను క్రైస్తవుడుగా ఉండలేను, క్రైస్తవురాలుగా ఉండలేను, ఈ కష్టాలు నేను భరించలేను. ఒకప్పుడు నేను యేసు ప్రభువుని ఎరగక ముందు, చర్చికి వచ్చే ముందు నా ఇష్టానుసారంగా జీవించాను, నేను సంతోషంగా బ్రతికాను. ఇదేంటి కష్టాలంతా, ఇదేంటి అవమానాలంతా, నా వల్ల కాదు. నేను ఇలాగ విన్నాను, నాకు ఎంతవరకు సత్యం నాకు తెలియదు. నేను డైరెక్ట్ ఆ వ్యక్తి దగ్గర మాట్లాడలేదు, ఏమి వినలేదు. కానీ ఒక వ్యక్తి ఇలాగ చెప్తున్నారు, ఒక ఆమె బాప్తిసం పొందుకుంది, తర్వాత బైబిల్ తీసుకెళ్ళి కృష్ణానదిలో పడేసి వచ్చిందంట. అంటే ఎలా ఉంటారంటే ఈనాడు
యేసయ్యని ఈ లోకం కొరకు తృణీకరించేవారు. డబ్బు కొరకు ఎంతకాలం మనం బ్రతుకుతామండి? ఎంతకాలం మనం బ్రతుకుతాం? ఎప్పుడు మరణం వచ్చింది మనకు తెలియదు, ఎప్పుడు ఏమైతే తెలియదు. ఈనాటి కాలం ఎలా ఉందంటే ఎదురుకు వచ్చి కార్లు గుద్దే కాలం అంతా పోయింది, ఎదురు బైక్ వచ్చి గుద్దే కాలం అంతా పోయింది. ఎందుకంటే డివైడర్ వేస్తారు కదా రోడ్డు మధ్యలో. ఇప్పుడంతా వెనక వచ్చి గుద్దుతారు. వెనక వచ్చి ఎవరు ఎప్పుడు గుద్దుతారు ఏమైతే తెలియదు. మనం మంచిగానే వెళ్తుంటాం, మనం మంచి మార్గంలోనే వెళ్తుంటాం, ఎవరో వచ్చి పక్కన గుద్దుతారు. నిన్నటి దినం ఒక సహోదరితో మాట్లాడుతున్నాను, ఒక దైవజనురాలు. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు కారులో వస్తున్నారంట. వాళ్ళు వేగంగా బైపాస్లో వస్తున్నారు, ఎదురు ఒక కారు వెళుతుందంట. ముందున్న లారీ వ్యక్తి సడన్ గా బ్రేక్ వేశారని ఆ ఎదురున్న కారు వ్యక్తి బ్రేక్ వేశారు. వీళ్ళు వెళ్ళి కారుకు గుద్దారంట. 1.5 లక్షలు కట్టి తీరితేనే ఇక్కడ నుండి వెళ్ళాలని చెప్పి కేసు పెట్టారంట. ఈనాడు మనం మంచిగానే వెళుతుంటాం, ఎవరో చేసిన పొరపాటు వల్ల మన జీవితం పాడైపోయింది. ఎవరో ఒకరు చేసిన పొరపాటు వల్ల మనం అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. బాధ, వేదన, అవమానాలను భరించాలి. దేవుని పిల్లలు దేవుడి కొరకు నిలబడాలి, అన్నిట్లో దేవుడి కొరకు నిలబడాలి. అదే యేసయ్య మిమ్మల్ని నన్ను కోరుకుంటున్నారు. ఆయనకు మనమందరూ కూడా గొప్ప సొత్తు, బహుమానం. కనుక మనం చావాలి, ఈ లోకంలో ఉన్న బాధలకు చావాలి. ఎవరో నన్ను ఏదో చెప్పారని చెప్పి నేను మూల మీద వెళ్ళి కృంగిపోయి కూర్చుంటే నేను దేవుని సేవను చేయలేను. యేసయ్య యాకోబు దగ్గర అదే చెప్తున్నారు. యాకోబు స్వస్థపరచబడిన తర్వాత వెళ్ళి చెప్పడానికి ఎంతో మందికి కథలు ఉన్నాయి. ఒక వ్యక్తిలో 2000 దయ్యాలను వేసి వెళ్ళగొట్టారంట. నువ్వు వెళ్ళి గెనసరేతు ప్రాంతం అంతా కూడా దేవుడు చేసిన మేలు నీకు చెప్పు అన్నారు ప్రజలకు. ఆయన వెళ్ళి ప్రజలందరికీ ప్రచారం చేశారంట, ఎంత గొప్ప దేవుడు యేసయ్య అని చెప్పి. యేసయ్య చెప్తున్నారు, మంచి స్వస్థత పొంది కథలు చెప్పేవారు చాలా మంది ఉన్నారు. నీ కుంటి కాలుతో వెళ్ళి కుంటి వాళ్ళని స్వస్థపరచు, ఈ కుంటి కాలుతో వెళ్ళి గుడ్డు వాళ్ళని బాగు చేయి, ఈ కుంటితనంతోనే నాకు సాక్షిగా ఉండదు. దేవుని నామమును మహిమపరచు, అప్పుడు పరలోకంలో మీరు గంతలు వేస్తారు. ఒకవేళ ఈ లోకంలో కుంటితనం ఉంది కూడా మళ్ళా యేసయ్య చేత స్వస్థపరచబడిన తర్వాత వాళ్ళు పరలోకం వెళ్ళకపోతే నరకమే వెళ్తారు. యేసయ్య చేత స్వస్థత పొందిన వారు అందరూ కూడా పరలోకం వెళ్తారని కాదు, యేసయ్య బాగు చేసిన వాళ్ళందరూ కూడా పరలోకం వెళ్తారని కాదు. మన దేవుని కొరకు నిలబడాలి, కష్టంలో బాధలు నిలబడాలి. అదే ఇక్కడ చెప్పబడింది. బికాస్ ఆఫ్ ద సఫరింగ్ ఆఫ్ డెత్ క్రౌన్ విత్ గ్లోరీ అండ్ ఆనర్. మరణం, మనలో మనం చావాలి. మనలో ఉన్న వడ్డీకి ఇచ్చుకొని సంపాదిస్తుంటారు. సరే, తక్కువ వడ్డీకి ఇతరులకు సహాయం చేయాలి అని వడ్డీ ఇవ్వటం తప్పులేదు. ఎందుకంటే ఈనాడు వడ్డీ ఇచ్చే వాళ్ళు కూడా దొరకటం అరుదు. మరీ తక్కువ వడ్డీకి ఇచ్చేవాళ్ళు మరీ ఎక్కువ అరుదు. కనుక ఇతరులకు సహాయం చెయ్యాలి, వాళ్ళకు బాధ్యత అనేది ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఒక చిన్న వడ్డీతో ఇస్తున్నారా పర్లేదు. కానీ చక్రవడ్డీనో మీటర్ వడ్డీనో ప్రజల్ని దోచుకొని తినే వాళ్ళు ఉంటారు కదా, అదంతా భయంకరమైన పాపం. అది జీవితంలో నష్టంని, శాపంని కలిగించేస్తుంది. మన కుటుంబాలకు శాపంని సంపాదించి పెడుతుంటారు. కొన్నిసారి కొందరు ఉంటారు, వచ్చి పని చేస్తారు, సేవకుల చేతిలో జీతం తీసుకెళ్ళి డైరెక్ట్ వెళ్ళి మందు తాగుతుంటారు. కొన్నిసారి దేవుని సేవకుల దగ్గర ఒక విషయంలో చెప్పి తీసుకెళ్ళి వేరే ఒక విషయంలో, కొన్నిసారి వేరే వాళ్ళు డబ్బు ఇస్తుంటారు, ఆ డబ్బుని దాచిపెట్టి మిగిలిన వారితో డబ్బు బాగు చేస్తుంటారు. పాపం. లోక ఆశలకు చావాలి. యూదా ఇస్కారియోతు డబ్బు ఆశకు చావలేదు కనుక 30 వెండి నాణేయాలకి యేసయ్యని అమ్మివేశాడు. తర్వాత డబ్బు ఆశకు చచ్చాడా యూదా ఇస్కారియోతు? చచ్చాడా, చావలేదా? చచ్చాడు. యేసయ్యని కొట్టటం అన్ని చూసి ఆయన డబ్బుని తీసుకొచ్చి, ఈ డబ్బు నాకు వద్దు, నేను పాపం లేని రక్తంని అప్పగించాను, డబ్బు ఆశకు చచ్చాడు. కానీ మారు మనసు వచ్చిందా? లేదు. సమయం అనుకూలంగా ఉన్నప్పుడు మన గర్వమునకు
మన ఆశలకు చావాలి. అప్పుడే మహిమ ఘనత మనకు వస్తుంది. అదే ఇక్కడ మనం చదువుతున్నాం. అదే యెరెమీయాని అడుగుతున్నారు, నడిచి వెళ్ళే వాళ్ళతో నేను పరిగెత్తలేకపోతే గుర్రములతో ఎలా పరిగెత్తుతావు? ఈ అనుకూలమైన కాలంలోనే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నావే, ఇంకా అననుకూలమైన సమయంలో నువ్వు ఎలా వెళుతావు? నేను ఎవరు బలవంతం పెట్టలేని సమయంలోనే బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదే. ప్రియమైన దేవుని జనమా, మనం నేర్చుకోవాలి. లూకా రాసిన 9వ అధ్యాయం 54వ వచనం చూద్దాం. లూకా రాసిన 9వ అధ్యాయం 54వ వచనం చూద్దాం. చదువు శిశువైన యాకోబు యోహాను వారిని చూసి, ప్రభువా, అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగుగా, ఇది ఎప్పుడు జరిగిందంటే అది కూడా నేను మీకు చూపియాలని తీసి పెట్టాను, కానీ ఎక్కువ ఇది అని చెప్పి నేను చూపించలేదు. వాళ్ళు సమరయ పట్టణంలోకి వెళ్ళారంట. యెరూషలేముకి వెళ్ళటానికి 2 దారి ఉంటుంది. సమరయ ప్రజలు ఎవరంటే వాళ్ళు యూదులు, వాళ్ళతో ఏ సహవాసం కలిగి ఉండరు. దానికి యేసు ప్రభు ఒక పర్యాయం, సమరయ స్త్రీని తాగటానికి నీళ్ళు ఇస్తావంటే నువ్వు యూదుడిగా ఉండి నన్ను ఎలా అడగగలుగుతావు అన్నారు. అంటే యేసు ఏం చేస్తారంటే యెరూషలేముకి వెళ్ళటానికి మార్గం ఉన్నప్పుడు కూడా సమరయ నుండి వెళ్తుంటారంట. ఎందుకంటే యూదుల్ని రెచ్చగొడుతుంటారు. ఏదంటే యూదులు వీళ్ళతో సహవాసం కలిగి ఉండరు కదా, కాళ్ళని వేసి ఆ మార్గంలో వెళుతుంటారు. కనుక ఒక పర్యాయం వాళ్ళు ఏం చెప్తారంటే, మా దగ్గర మీరు ఉండటానికి రాకపోతే మా మార్గంలో మీరు వెళ్ళాలి, యెరూషలేముకి వెళ్ళాలని వస్తే మిమ్మల్ని అనుమతించమని యేసే అని ఆపితే, ఆ సమయంలోనే మనం ఇది చూస్తున్నాం. యాకోబు యోహాను వచ్చి యేసే దగ్గర చెప్తున్నారు. వాళ్ళు కోపం వచ్చేసిందంట సమరయ ప్రజల మీద. అసలు మీరు అంటతగని ప్రజలు, మీ దగ్గర మేము రావటమే గొప్ప, మీ ఊరు నుండి మేము వెళ్ళటమే గొప్ప, మీరు మమ్మల్ని ఆపుతున్నారా అని చెప్పి యేసే దగ్గర ఆకాశం నుండి మేము అగ్నిని రప్పించి వీళ్ళని కాల్చివేయమంటారా అంటున్నారు. యేసే అప్పుడు చెప్తున్నారు, ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నారని ఏదైనా బుద్ధి ఉందా? మీకు ఎలాంటి ఆత్మ ఉందని ఏదైనా అర్థమవుతుందా? ఏ ఆత్మ కలిగి ఉన్నారు? నేను వీళ్ళని కాల్చడానికి వచ్చానా? వీళ్ళు నేను కాల్చడానికి వచ్చానా? నేను వీళ్ళని రక్షించాలని వచ్చాను, వీళ్ళని పరలోక రాజ్యం చేర్చాలని వచ్చాను. యేసే చెప్తున్నారు, దీనికే మీకు ఇంత చిరాకంటే, దీనికే ఇంత చిరాకంటే ముందు ఉన్న దినంలో మిమ్మల్ని కొట్టుతారు, చంపుతారు, భయంకరంగా వేధిస్తారు, అప్పుడు ఏం చేస్తారు అంటున్నారు. దీనికే మీకు ఇంత కోపమా? యాకోబుని చంపారంట. ఈ యాకోబుని మొదటిగా చంపారంట, తల నరికి చంపారంట. యోహాను వృద్ధాప్యంలో మరణించారు, కానీ ఆయన ఆత్మాన్ని దీవులు తీసుకెళ్లి పెట్టేశారు. ఒక పర్యాయం ఉడుకుతున్న నూనెలో కూడా ఆయన వేసారంట. ఆయనకు మరణం రాలేదంట. అలాగే దేవుడు ఆయన్ని కాపాడారట. పోలీక్రాప్ ను ఒక యోహాను శిష్యుడు, పోలీక్రాప్ ను ఒక వ్యక్తి, ఆయన్ని కూడా ఇలాగే భయంకరంగా వేధించేవారంట. ప్రియమైన దేవుని జనమా, మనం అనుకూలమైన సమయంలోనే దేవుని వెతకకపోతే అననుకూలమైన కాలం వస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా వస్తుంది, భయంకరమైన కాలం వస్తుంది. మీరు ఈనాడు మందిరానికి రావాలంటే కష్టంగా భావిస్తున్నారు కదా, భారముగా భావిస్తున్నారు కదా, ప్రార్థన జరిగితే బాగుండిద్దే అని ఆశపడే కాలం ఒకటి వస్తుందంట. ఆమోస్ గ్రంథంలో చదువుతున్నాము, వాక్య కరువు వస్తుందంట. అయ్యో చర్చ్ తెరిచి ఉంటే బాగుండిద్ది, అయ్యో పాస్టర్ గారు వాక్యం చెప్తే బాగుండిద్ది, కొద్దిసేపు దేవుని మందిరంలో కూర్చుంటే బాగుండిద్ది అని ఆశపడే కాలం వస్తుందంట. కానీ మందిరాలు మోయబడటం కంటే మందిరాలను పగల కొడతారు, లోన ఏమి లేకుండా చేస్తారు, సేవకులను చంపుతారు. చాలా మంది పరిశుద్ధులు యేసే వచ్చినప్పుడు ఎత్తబడతారు, యేసేతో పాటు వెళ్ళిపోతారు. త్వరగా జరగబోతుంది, యేసే వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. కొంతమంది దుష్ట సేవకులు, తమ కొరకు సులాభం కొరకు జీవించిన వాళ్ళు, మాయమాలమైన క్రైస్తవులు అందరూ కూడా మిగిలిపోతారు. అప్పుడు వచ్చి అయ్యో ఇప్పుడైనా మంచి వాక్యం దొరికితే బాగుండి ఉంటుంది. కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ లోకంలో ఉండరు. పరిశుద్ధ ఆత్మ దేవుడి సంఘముతో ఎత్తబడతారు.
సంఘముతో వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని జనమా, మనం మరణించాలి, ఈ లోక ఆశలకు మరణించాలి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుదా. 10వ వచనం. For it was fitting for him, for whom are all things, and through whom are all things, to bring many sons to glory, to perfect the author of their salvation through sufferings. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. చూడండి, యేసయ్య అందరినీ సంపూర్ణముగా చేయుట, the perfect to the perfect author of salvation. రక్షణకు ఆయనే కారణకర్త. కానీ ఆయన ఎలాగూ అందరినీ మహిమకు తీసుకొచ్చారంటే శ్రమల ద్వారానే తీసుకొచ్చారు. యేసయ్యకు అన్ని రీతిలో శ్రమలే. యేసయ్య క్రికెట్ ఆడుతుంటే ఆయన బ్యాటింగ్ వచ్చిందంట. ఆయన బ్యాటింగ్ పట్టుకున్న సమయం వస్తుందంటే క్రికెట్ ఆడేటప్పుడు ఏది చాలా ఇష్టం అనుకుంటున్నారు? ఫీల్డింగా, బ్యాటింగా? బ్యాట్ చేయడానికి ఇష్టంగా ఉండింది. ఆయన బ్యాటింగ్ టర్మ్ వచ్చిన తర్వాత మరియా వచ్చి, యేసు ఇక్కడ రా, కొట్టుకెళ్ళి రావాలి అని చెప్తే, ఓకే అమ్మా అని చెప్పి బ్యాట్ని, మీరు ఆడుకోండి రా, మమ్మీ పిలుస్తున్నాను వెళ్తే, వీడు మమ్మీ కొడుకురా, ఎప్పుడు చూసినా పరిగెత్తున్నారు చూడు అంటారంట. ఆ వెళ్ళి కొట్లు వెళ్ళి అన్ని తీసుకొచ్చిన తర్వాత, వేసేసి నేను మర్చిపోయాను, నేను కరివేపాకు తీసుకురమ్మని చెప్పటం మర్చిపోయాను, వెళ్ళిరమ్మంటే మరలా అంత దూరం వెళ్ళి కరివేపాకు తీసుకొస్తారండి. యేసయ్య చిన్నప్పటి నుండే లోబడటం నేర్చుకున్నారు. ఈనాడు పిల్లల్ని ఉదయకాలం లేపటం కష్టం. స్కూల్ రోజు లేపుతాం, లేవంటాం. ఆదివారం చర్చికి రావాలంటే ఎక్కువసేపు పనుకొని, ఎంత కనికరమో, ఎంత జాలి, ఎంత ప్రేమో పిల్లల పట్ల. స్కూల్లో ఆపుతారు, బయట నుంచి పెడతారు, తిడతారు, కొడతారని భయపడతాం. ఏసే కదా, ఆయన ఏం చెప్తారు, టైం వస్తుంది. మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వాలి, మన అన్నిటికీ మరణించాలి. యేసయ్య ద పర్ఫెక్ట్ ఆథర్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేస్తున్నారంట. అనగా ఆయన రక్షణకర్త ఆయన కనుక రక్షణను ఉచితంగా ఇవ్వాల. రక్షించబడాలంటే చివరి వరకు నిలిచి ఉండాలి, అంతం వరకు నిలిచి ఉండాలి, శ్రమల్లో, కష్టంలో, బాధలో నిలిచి ఉండాలి. అదే ఇక్కడ చూస్తున్నాం కదా. రేమా వాళ్ళ తండ్రి మరలా శపిస్తా మాట్లాడుతుంటే యేసేని పట్టుకొని పేతురు యాకోబు వెళుతుంటే మరలా మాట్లాడుతుంటే యాకోబు వచ్చి ఏం చెప్పాడు? చాలు, ఇంకా ఆపే. సహించాలి, శ్రమపడాలి. యేసే దానికే దేవుని పిల్లల్ని పిలుస్తారు. శ్రమలు లేని క్రైస్తవ జీవితమే కాదు. నీ జీవితంలో కష్టం రాలేదు, అవమానం రాలేదు, నింద రాలేదు, నీకు విరోధముగా ప్రజలు బురద జల్లట్లేదు, దుమ్మెత్తి పోయట్లేదంటే నువ్వు క్రైస్తవుడే కాదు, క్రైస్తవురాలే కాదు. నువ్వు ఎప్పుడు అవమానపరచబడుతున్నావో, నిందించబడుతున్నావో, అలాంటి సమయంలో కూడా యేసయ్యను ప్రేమించి నువ్వు నిలబడితే అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవురాలు. చిన్న చిన్న విషయాలకు మనసు కృంగిపోయి, అమ్మో నన్ను అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, నేను కాదు. క్విట్టర్స్ నెవర్ విన్, విన్నర్స్ నెవర్ క్విట్ అంటారు. అంటే సాధించే వాళ్ళు మానుకోరంట, మానుకునే వాళ్ళు సాధించరంట. సాధించాలంటే కొనసాగాలి. అది ఎంత కష్టమైనా సరే, ఎంత కష్టమైనా. యెరెమీయా పత్రిక 12:5 అదే మనం చదివాం. నువ్వు సమానమైన భూమిలోనే నడవలేకపోతే యోర్దాను నది ప్రవాహానికి విరోధముగా యోర్దాను అడవిలో ఎలా నడుస్తావు నువ్వు? అలలు అలా వస్తున్నప్పుడు సముద్రంలో ఎంతమంది నడుస్తున్నారు? నడవటం సులువుగా ఉంటుందా? కష్టంగా ఉండిద్ది. అడవిలో పరిగెత్తడం సులువైన విషయమా? మనం దావీదు జీవితంలో చూస్తున్నాము. ఒక పర్యాయం యుద్ధం వస్తే ఆ యుద్ధంలో
వాళ్ళు చంపిన వారి కంటే అడవిలో చనిపోయిన వాళ్ళు చాలా మంది అంట. ఎందుకంటే ముళ్ళు చెట్లు భయంకరంగా ఉంటదంట. అడవిలో చనిపోయే వాళ్ళు పారిపోతున్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు అడవిలో అక్కడెక్కడెక్కడెక్కడ దూరి పారిపోతుంటారంట. అప్పుడు అడవిలో చనిపోయిన వాళ్ళు చాలా మంది అంట. దేవుడు అడుగుతున్నారు, సమానమైన భూమిలో నువ్వు నడలేకపోతే అడవిలో ఎలా నడుస్తావు? క్రైస్తవ జీవితం అంటే నువ్వు అనుకున్నట్లే కాదు, సుఖమైన మార్గం కాదు. నీ సిలువని ఎత్తుకుని నడవాలి. యేసయ్యని చర్మమంతా చీల్చి దున్నపడిన పొలం వల్లే ఆయన శరీరం కొట్టారంట. అందటి మాత్రం ఊరుకున్నారా? ఆయన మీద సిలువని మోసి యెరూషలేము అంతా కూడా ఆయన తీసుకొని వెళ్ళమన్నారంట. వెళుతున్నప్పుడు వదిలిపెట్టారా? ఆయన వెళుతున్నప్పుడు ఉమ్ము వేశారంట, రాళ్ళు వేశారంట, ఆయన కింద పడ్డారంట. ఆయన మోయలేకపోతే సిరినేడైన సీమోన్ని తీసుకొచ్చి ఆయనకు సహాయం చేయమని పెట్టారంట. అదే మన బ్యానర్స్ లో మనం చూస్తాం. నాకు చాలా ఇష్టమైన పిక్చర్ అది, యేసుతో పాటు సిలువ మోయటం అనేది. అయితే అంత శ్రమ పడిన అందరికి ఊరుకున్నారా? యేసయ్యకు సరే కష్టపడుతున్నాళ్ళే, కొండ మీద ఎక్కేటప్పుడు రాళ్ళు గుచ్చుకుంటుంది, ముళ్ళు గుచ్చుకుంటాయి, చెప్పులు వేసుకొని కొండ మీద ఎక్కించారా? కల్వరి కొండ మీది లేదు. మనం నడుస్తున్నప్పుడు, ఒక చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడు రాయి గుచ్చుకుంటే ఎలా ఉండిద్దండి? ముళ్ళు గుచ్చుకున్నట్లుగా నొప్పి పుట్టిద్ది, అవునా? ముళ్ళు గుచ్చుకున్నట్లుగా నొప్పి పుట్టిద్ది. కానీ యేసయ్య అన్ని శ్రమలు అనుభవించారు. కానీ he was the author of salvation. రక్షణకు కారణకుడు ఆయనే. కానీ శ్రమల ద్వారానే రక్షణను ఇచ్చారు. ఊరికనే రక్షణ రాదు. ఊరికనే తెల్ల వస్త్రం వేసుకొని మంచిగా వచ్చి దేవుని సన్నిధిలో 2 పాటలు పాడి వాక్యం విని ఏదో చిన్న ప్రార్థన చేసుకొని కాணிకేసి వెళ్తే రక్షణ రాదు. రక్షించబడాలంటే ఈ నేత్ర ఆశకు చావాలి, ఈ శారీరక ఇచ్చలకు చావాలి, మనసులో ఉన్న ఆశలకు, గర్వమునకు చావాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి. శ్రమలు అనుభవించాలి, నింద అనుభవించాలి. అప్పుడే మనం రక్షించబడతాం. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం. Therefore, since Christ has suffered in the flesh, arm yourself also with the same purpose, because he who has suffered in the flesh has ceased from sin. 1 పేతురు 4:1. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకున్నారు. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు, మిగిలిన కాలము ఇక మీదట మర్యాదను అనుసరించి నడుచుకొనగా దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్టు. ఓకే, ఇక్కడ చూస్తున్నాము. నేను ఇంగ్లీష్లోనే చదివి చెప్తాను, సరేనా? నాకు తెలుగు రాదు, మిమ్మల్ని చదవమంటే మీరే కష్టపడుతుంది, నేను చేయాలి. చూడండి, therefore since Christ has suffered in the flesh, యేసయ్య తన శరీరంలో చాలా బాధలు అనుభవించారంట. శరీరంలో చాలా బాధలు అనుభవించారంట అనగా శరీరంలో ఉన్న ఇచ్చలన్నిటిని కూడా మానుకున్నారంట. తనతో పాటు ఉన్న యవనస్తులందరూ కూడా అలా ఆ దినంలో ఆ నజరేతులో అమ్మాయిలు యవనస్తురాలందరూ కూడా నీళ్లు తీసుకోవటానికో అలా మాట్లాడుకొని వెళ్తే వాళ్ళతో ఆట పట్టిస్తూ ఉంటారంట. కానీ యేసయ్య అదంతా మానుకొని ఒక 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 స్త్రీని మన ఆట పట్టిస్తున్నప్పుడు వాళ్ళు మానసికంగా వేదన పరచబడితే, వాళ్ళు అవమానంగా అది ఫీల్ అయితే అది కూడా పాపమే అని చెప్పి జాగ్రత్త పడి ఉంటారంట. తన యవన వయసులో అందరి యవనస్తులతో పాటు ఆయన మిగిలిన వారిని గాయపరిచేటట్లుగా నడుచుకోరంట. ఆయన కూడా యవనస్తులు. యేసయ్య 150 కిలో బరువు ఉన్న, అంత బరువు ఉన్న సిలువని ఎత్తుకొని యెరూషలేము అంతా నడిచి కల్వరి కొండ మీద ఎక్కారంటే సర్వమంతా ఆయన పొలములు దున్నపడినట్లుగా చీల్చబడిందంటే ఆయనకి ఎంత బలం ఉంటది. ఆయన he was a muscular man, అసలు బలం కలిగిన ఒక యవనస్తుడు. ఆయన కూడా అమ్మాయిలను చూస్తే మోహపు చూడాలనో లేదా శరీర ఆశలు అన్నిటినీ ఆయన జయించారు. అదే ఇక్కడ మనం చదువుతున్నాం. ఆయన శరీరంలో అన్ని రీతిలో సమస్తాన్ని అనుభవించారు, శ్రమపడ్డారు. సామాన్యమైన విషయం కాదు. ఒక మస్కులైన్ మ్యాన్. ఆయన ఒక ఆడబిడ్డ చేత
చూపులోను వాళ్ళని జయించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది చాలా పట్టు ఉండాలి, ఆయనకు ఒక క్రమం ఉండాలి. అది యేసయ్య సమస్తముని జయించారు, శారీరక శోధనని జయించారు. యేసు అని ఎంతో మంది రచ్చగొట్టి ఉంటారు. మన యోహాను సువార్తలో చదువుతున్నాము, యెరూషలేములో దేవాలయంలో పండగ ఉంటే ఆయన యోసేపుకు మరియకు పుట్టిన పిల్లలు సొంత సహోదరులు యేసు అని నమ్మలేదంట. యేసు దగ్గర చెప్తున్నారు, పో ఎక్కడెక్కడో అద్భుతాలు చేస్తున్నావు, గ్రామాల్లో చేస్తున్నావు, యెరూషలేములో దేవాలయంలో దేశమంతా ప్రజలు అక్కడ వస్తారు, అక్కడ చెయ్యి, అప్పుడు నువ్వు ఫేమస్ అయిపోతావు. కేవలం చేస్తున్నారంట. కానీ ఆ యాకోబే మారు మనసు పొంది యాకోబు పత్రిక రాస్తున్నప్పుడు దేవుని దాసుడైన అనే పదంని వాడుతున్నారు. నేను యేసు ప్రభుకు నేను సహోదరుని కాదు, నేను దాసుడును అంటున్నారు. కనుక యేసయ్య సమస్త విషయంలో శోధించబడ్డారు, రచ్చగొట్టారు. ఎన్నోసారి యేసయ్యను రచ్చగొట్టి ఉంటారు. మనకులాగే ఆయనకు కోపం వచ్చి ఉంటుంది, కానీ కోపపడినను పాపం చేయొద్దు. ఆయన సమస్తాన్ని జయించారు. దానికి ఆర్మ్ యువర్ సెల్ఫ్ విత్ ద సేమ్ పర్పస్. యేసయ్య ఎలాగో శరీరంలో శ్రమలు అనుభవించారో మీరు కూడా అలాగే శరీరంలో శ్రమ అనుభవించండి అంటున్నారు. బికాస్ హీ హూ హస్ సఫర్డ్ ఇన్ ద ఫ్లెష్ హస్ సీస్డ్ ఫ్రమ్ సిన్. ఈ మాంసంలో మనం బాధల్ని అనుభవిస్తే మన పాపముని జయించగలుగుతాం, పాపముని జయించగలుగుతాం. సిగరెట్ తాగేవాళ్ళు సిగరెట్ మానుకున్న తర్వాత ఎప్పుడైనా ఎవరైనా సిగరెట్ తాగుతుంటే ఆ పొగ అలా వస్తున్నప్పుడు అలా లాగిద్ది. కొంచెం మంది తాగి బాగా అలవాటు ఉండి మళ్ళా ఎప్పుడైనా మనం బలవంతం చేస్తే కొన్నిసారి దానికే ప్రజలు పడిపోతారు. కానీ అందరు కాదు, కొందరు పరిశుద్ధ ఆత్మ అభిషేకం కలిగిన వారు ఎంత శోధించినా కూడా పడిపోరు, ఎంత శోధన వచ్చినా కూడా పడిపోరు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న శక్తి వాళ్ళది కాదు, పరిశుద్ధ ఆత్మ దేవుని అభిషేకం శక్తి కనుక ఎంత శోధించినా కూడా వాళ్ళు పడిపోరు, ఎంత శోధన వచ్చినా కూడా పడిపోరు. అదే మరియా మార్త జీవితంలో చూస్తున్నాం. మొదలైన మరియాని యేసయ్య క్షమించి పంపిస్తున్నారు. ఇంకా పాపం చేయవద్దు, సమాధానంతో వెళ్ళు. ఆమె ఎన్నడూ మరలా పాపం చేసి ఉండకపోయి ఉండొచ్చు. కానీ మన చూసంలో చూస్తాం, మగదలైన మరియా మరలా తప్పుడు మార్గంలో వెళ్ళిపోయింది, విభచారంలో పడిపోయింది. యేసయ్య మరలా తీసుకొస్తాడు. వీలైతే నేను మీకు ప్రతి వారం కూడా ఒక్కొక్క దాన్ని నేను చూపిస్తాను. కనుక మనం యేసయ్య అలా ఉండుటకు పిలువబడుతున్నాం. అలాగే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం నుండి 30 వరకు చదువుదాం. ఇక్కడ మనం చూస్తున్నాము, పౌలు అపోస్తలుడు తన జీవితంలో ఆయన యేసయ్య కొరకు అనుభవించిన శ్రమల గురించి చెప్తున్నారు. చదువుతాం. 2వ కొరింథీ పత్రిక, ముమ్మార్లు బెత్తములతో కొట్టబడితిని. 3 పర్యాయం, ఒక్కసారి 40 సారి కొడతారంట. 41వ సారి కొట్టకూడదు, 40 సారి కొట్టి 41 కొట్టకూడదు కనుక 39 సారి కొడతారంట. అలా 3 సారి బెత్తముతో కొట్టబడ్డారంట. ఒకసారి రాళ్లతో కొట్టి ఆయన్ని ఎఫెసు పట్టణం బయట లాక్కొచ్చి చనిపోయాడులేని పడేశారంట. చనిపోయిన వ్యక్తికి దేవుని ప్రాణం వచ్చి ఆయన నడిచి పట్టణంలోనికి వస్తారంట. చచ్చాడులే అని చెప్పి రాళ్లతో కొట్టి లాక్కొచ్చి పడేసి వెళ్ళిపోయారు. 3 పర్యాయం ఆయన ఓడలో వెళుతున్నప్పుడు ఓడ పగిలి శ్రమ పడ్డారంట. ఒక ప్లాంక్ ని పట్టుకొని, ఓడ ప్లాంక్ ని పట్టుకొని సముద్రం మీద తేలుతా ఉన్నారంట. ఒక రాత్రి పగలు సముద్రంలోనే ఉన్నారంట. ఆలోచన చూడండి. అసలే పౌలు అపోస్తలుడు ఆయన కళ్ళులో సమస్య ఉండేదంట. అనగా గలాతీ పత్రికలో చెప్తున్నారు, గలాతీ సంఘమునకు అవకాశం ఉంటే మీ కళ్ళుని తీసి నాకు ఇచ్చేవాళ్ళు అంటున్నారు. అనగా ఆయనకి ఏదో కళ్ళ సమస్య ఉంది, కానీ యేసయ్య స్వస్థపరచలేదు కళ్ళ సమస్యని. అలాంటి సమస్యతో 24 గంటలు రాత్రి పగలు సముద్రంలో ఒక చక్కన పట్టుకొని ఏదో ఒక ఓడ వచ్చి ఎవరో వచ్చి కాపాడే వరకు సముద్రంలోనే ఉన్నాడంటే మీరు ఆలోచన చేయండి. ఒక్కరోజు మంచినీళ్ళు తాగక ఉండగలుగుతామా? ఒక్కరోజు మంచినీళ్ళు తాగక ఉండగలుగుతామా? ఉండలేదు కదా. కానీ సముద్రంలో ఉప్పు నీళ్ళు, సముద్రంలో ఒక 24 గంటలు రాత్రి పగలు తేలుతానే ఒక చక్కన పెట్టుకుని ఉన్నారంట. ఎంత బాధ ఆలోచన చేయండి, ఎంత బాధ. తర్వాత అనేక పర్యాయం
ప్రయాణ వలలో ఆపత్తు అనగా ఆయన ప్రయాణ రోడ్డు మార్గంలో వెళుతున్నప్పుడు ఆపత్తులు, కొన్నిసారి నదిలో వెళుతున్నప్పుడు నదిలో ఏముంటది? నదిలో ఏముంటదండి? నదిలో ఏముంటది? ఏముంటది? నదిలో ముసలు ఉంటది, నదిలో పెద్ద పెద్ద పాములు ఉంటాయి కదా. అనగొండాలంటే పాము ఎక్కడ ఉంటది? సముద్రంలో. నదిలో ఉంటది. ఈ ముసలి ఉంటే ఎక్కడ ఉంటది? నదిలో ఉంటది. నదిలో ఎన్నో ప్రమాదం అంట. అలాగే అడవిలో వెళుతున్నప్పుడు దొంగలు పడేవారంట. ఆనాడు దొంగలు చాలా మంది ఉండేవారు. ఆ దొంగలు పడి దారిలో దోచుకునే వాళ్ళంట. ఆలోచన చేయండి. పౌలకు చెప్పి ఉంటారు, సహోదరుడా నేను ఒక సేవకున్నయ్యా, నా దగ్గర ఏమీ లేదు. ఎన్నో పర్యాయం దొంగల చేతిలో పడ్డారంట. ఇంకా స్వజనుల వల్ల ఆపదలు అనగా సొంత ప్రజల వల్లనే ఆయనకు మరణం. సొంత ప్రజలు ఎప్పుడు కొడతాము, ఎప్పుడు ఏం చేస్తాము చాలా ఇబ్బందులు పెట్టారంట. సొంత ప్రజలు, స్వజనులు అంటే యూదులు, యూద ప్రజలు ఎన్నో పర్యాయం పౌలకు వస్తున్నాయి, చంపాలని కంగణం కట్టుకున్నారంట. ఒక పర్యాయం మేము ఆయన చంపే వరకు మేము అన్నం తినము మంచినీళ్ళు తాము 40 మంది వేచి ఉన్నారంట. స్వజనులు, సొంత యూద ప్రజల వలన. తర్వాత అన్ని జనుల వల్ల జరిగిన ఆపదలు. ఎంతో మంది అన్ని జనులు నేను సువార్తను ప్రకటించినా కూడా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అంటున్నారు. పట్టణంలోకి వెళ్ళిన ఆపదలే, అరణ్యంలోకి వెళ్ళినా నన్ను వెతికి వచ్చేస్తున్నారు. సముద్రంలోనూ ఆపదలే, కపట సహోదరులు ఉన్న ఆపదలు. కొంతమంది మనతో మంచిగా ఉన్నట్లుగానే ఉంటారు, కానీ మనల్ని పడగొట్టడానికి మా కారణం చూస్తుంటారు, మార్గం వెతుకుతుంటారు. మనకు తెలియకుండా మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్నిసారి బంధువులు ఉంటారు, తోపుట్లు ఉంటారు. కొన్ని కుటుంబాల్లో తోపుట్లే మనకు ద్రోహం చేస్తుంటారు. ఎన్నెన్నో. తర్వాత ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగారములతోనూ ఆకలి తప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఇంకా చెప్పవలసింది అనేకం ఉంది అంటున్నారు. ఎవరు ఇదంతా చెప్తున్నది? అమ్మా ఎవరమ్మా? ఎవరు? పౌలు, దేవుని సేవకుడు. దేవుని పిల్లలకు శ్రమలు వస్తాయి. దొంగలు అడవిలో పడితే ఫస్ట్ ఏం చేస్తారంటే బట్టలు తీసుకుంటారు. ఎందుకంటే ఈనాడు మనకు డబ్బుంటే బట్టలు కొనుక్కురావచ్చు, కానీ ఒకప్పుడు బట్టలు అలా దొరకదు. దానికి సంసోన్ కాలంలో చూస్తున్నాము. సంసోన్ ఏం చెప్తున్నారు? పెళ్లి దేశంకి వెళ్ళి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు మీరు నేను చెప్పే రిడిల్ అంటే ఏమంటారు, పొడుపు కథకు మీరు జవాబు చెప్తే నేను 30 వస్త్రాలు ఇస్తాను అని చెప్తున్నాడు. ఆ 30 వస్త్రాలు ఎలా సంపాదించుకుని వస్తారు? 30 మందిని చంపేసి వాళ్ళ వస్త్రాలను తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చారు. అలాగే ఇస్రాయేల్ దేశంలో ఆనాడు హిట్లర్ ఉన్న కాలంలో ఆయన ఏం చేశాడంటే ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు వేసుకున్న బంగారం అంతా బోగు చేశారు. దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా ఈ ఫోటోలు అంతా మీకు చూపిస్తాను. అసలు చాలా బంగారాన్ని బోగు చేశారు. ఇస్రాయేల్ ప్రజల్ని 6 లక్షల మందిని చంపి అందరిని కాల్చేశారు. వాళ్ళని ఈనాడు పొక్లేనరు ఉంది. ఆనాడు ఒక 6 లక్షల మందిని పాత పెట్టడానికి కొంత తవ్వగలుగుతామా? అంతమందిని పాత పెట్టడానికి తవ్వలేము కనుక అందరిని కాల్చారు. దేవుని చిత్తం అయితే ఆ పిక్చర్స్ ఉందా నేను మీకు చూపిస్తాను. అప్పుడు వాళ్ళని చంపినప్పుడు ఏం చేశారంటే బట్టలంతా పనికి వస్తుంది, అందరి దగ్గర బట్టలు తీసి ఆడ మనుషుల బట్టలు, మగవాళ్ళ బట్టలు, ప్యాంటు, షర్టులు అన్ని వేరువేరుగా చేసి దిగంబరులుగానే వాళ్ళందరినీ చంపారు, కాల్చి చంపారు అందరినీ. ఆ ఫోటోలు అంతా హిట్లర్ అలా చంపారు యూదుల్ని. కనుక అన్నాడు వస్త్రాలు చాలా ప్రాముఖ్యం. దొంగలు వస్త్రాలు దొంగతనం చేసుకుంటారంట. అడవిలో పడితే పోలే సేవకుడే కదా బట్టలు ఇచ్చి వెళ్ళిపో, సేవ చేసుకోపో అని చెప్పి దిగంబడుగా బట్టలు లేకుండా వస్తుంటారంట. ఎంత కష్టములు, ఎంత సేవకుడే. కానీ ఈనాడు మనం అనుకుంటున్నాం, యేసే సన్నిధికి వచ్చిన తర్వాత నాకు ఆశీర్వాదం వచ్చేయాలి, నేను గొప్ప వ్యక్తిగా మారిపోవాలి. యేసే మనల్ని పిలిచింది, దేవుని పిల్లల్ని పిలిచింది కష్టములు, బాధలు, శ్రమలు అనుభవించుటకే అండి, అనుభవించుటకు. వాటన్నిటి మధ్యలో మనం దేవుని కొరకు నిలబడాలి. వాటన్నిటి మధ్యలో దేవుని కొరకు నిలబడాలి.
ఎన్నోసారి మనుషులు మనల్ని అవమానపరుస్తారు, అపనిందలు వేస్తారు. సహించాలి, ఓర్చుకోవాలి, దేవుని కొరకు నిలబడాలి. అప్పుడే మన జీవ కిరీటంలో పొందుకుంటాం. మిగిలిన వచనాలని మనం దేవుని చిత్తమైతే, యేసే రాకడ ఆలస్యమైతే మనం తర్వాత ధ్యానిస్తాం. అందరూ మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. అందరూ మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రియమైన దేవుని